హాయ్ అందరికీ వెల్కమ్ టు మౌని లైఫ్ వ్లాగ్. సో నా పేరైతే మౌనిక. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సో ఇక్కడైతే మా చిట్టి తల్లి కోసం అయితే మేమైతే టెంపుల్‌కి అయితే వచ్చామన్నమాట. ఈ దేవుడు అయితే మా కులదేవత దేవుడు. సో ఇక్కడైతే మా చిట్టి తల్లికి హెయిర్ తీపిద్దామని గుండు తీపిద్దామని వచ్చేసినాము. మా చిట్టి తల్లికి 1 ఇయర్ ఉన్నప్పుడే తీపిద్దాం అనుకున్నాము, కానీ ఇంకా 2 ఇయర్స్‌లో తీపిస్తున్నాము. ఇక్కడైతే చాలా ఫేమస్ అన్నమాట ఈ దేవుడు. ఈ దేవుడి గురించి ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, బుడియా బాపు అనేసి. సో బంజారాలో అయితే చాలా ఫేమస్. ఇక్కడైతే ఇలా నైట్ పూట మేమైతే ఈవినింగ్ అలా వెళ్ళాము 6 కలా. ఇంకా వంట చేసి నైవేద్యం దేవుడు పెట్టేసరికి దగ్గర 7 అలా అయిపోయింది. ఇక్కడైతే వంట అయితే అవుతుందన్నమాట. ఇంకా మేమైతే మా చిట్టి తల్లికి గుండు గిట్ట చేపించేసాం. చూడండి ఎట్లా చూస్తుందో, గుండు అయితే క్యూట్గా ఉంది కదా. అండ్ ఇక్కడైతే నైట్ నిద్ర అక్కడే పోవాలన్నమాట. ఇంకా మార్నింగ్ లేచి కూడా దేవుడికి నైవేద్యం పెడతాము. అందుకనేసి ఇక్కడైతే ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాము. ఈ దేవుడు అయితే చాలా ఫేమస్ అన్నమాట. మన తిరుమల దేవుడు ఉంటారు కదా, తిరుపతి దేవుడు, ఈయనకి ఒక 2-3 ఇయర్స్ అంటే 100 ఇయర్స్ అయిపోయినా చనిపోతలేడని ఇంకో 100 ఇయర్స్ బతకొచ్చు అనేసి వరం ఇస్తే, లేదు నేను అందరిలాగానే 100 ఇయర్సే బతుకుతా అనేసి తనంతట తనే ఇట్లా దాన్ని అంటే లోపల మట్టి లోపల కూర్చొని తనైతే తనంతట తను చనిపోవడం అయితే జరిగిందనమాట. అందుకని ఇలా దేవుడిలాగా పూజ చేసుకుంటున్నారు. సో ఇదన్నమాట ఈ బుడియబాపు దేవుడి గురించి స్టోరీ. నాకైతే తెలియదు, మా అత్తమామ వాళ్ళు చెప్తే నాకు కొంచెం తెలిసింది, అది మీకు షేర్ చేస్తున్నా. అండ్ మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాం అనమాట. వచ్చేటప్పుడు ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుండే. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్.